హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ టాప్‌ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. సైడ్ కట్స్‌ని ఏ విధంగా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయాలి, హ్యాండ్స్‌కి వచ్చేసి పోట్లీ బటన్స్‌ని ఏ విధంగా పర్ఫెక్ట్‌గా అంటే లోపల వచ్చేసి ఖర్చు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో సైడ్ కట్స్ అయితే. చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అండి, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. ఏ టైపు కొలతలకి ఇది మనము బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలనేది కూడా ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తానండి. ఓకేనా? దీని కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి చంక దగ్గర ప్లస్ కుర్తి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో, ఈ బటన్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ఒరిజినల్ గమ్ పెట్టేసి అంటించేస్తానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడాను ఇక్కడ చూడండి మిడిల్‌కి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులండి. 6.5 ఇంచుల వరకు కూడాను ఈ విధంగా ఒక స్టిచ్ వేస్తున్నాను. చూడండి. స్టిచ్ వేసేసి ఈ విధంగా పక్కకు జరిపేసేసుకుని ఆల్రెడీ క్యాన్వాస్ కట్ చేసుకుని ఉన్నా కదండి. క్యాన్వాస్‌ని ఏ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తాననేది చూడండి. క్యాన్వాస్‌కి కూడా ఈ విధంగా మిడిల్‌కి వచ్చేసి మార్కింగ్ పెట్టున్నాననమాట. ఓకేనా? ఆల్రెడీ ఇప్పుడు కుట్టాం కదండి కుట్టు. ఆ కుట్టు మీద ఈ క్యాన్వాస్ మిడిల్‌కి మార్క్ చేసాం కదా! ఈ 2 ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తానన్నది చూడండి. క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఏ నెక్ అయినా కూడాను పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి. మనకి ఏ నెక్ షేప్ కావాలన్నా కూడాను క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ ఉంటదనమాట. ఓకేనండి? ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. కార్నర్స్ దగ్గర ఆల్రెడీ మార్క్ చేసేసుకొని ఉన్నానండి. ఓకేనా? కార్నర్స్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడి వరకు వచ్చి సూది దింపి పాదం ఎత్తేసి మళ్ళీ మన వైపు తిప్పుకొని పాదం దించి కుట్టుకుంటూ రావాలన్నమాట. ప్రతి కార్నర్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఉన్నాం కదా! ఆ మార్కింగ్ మీద వచ్చేసి సూది దింపాలండి. ఓకేనా? సూది దింపేసి పాదం ఎత్తాలి. మళ్ళీ మన వైపుకి తిప్పుకొని మళ్ళీ పాదం దించి కుట్టుకుంటూ రావాలన్నమాట. సేమ్ అదే విధంగా ఈ మూల కూడా అట్లాగే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం కుట్టే కుట్టు వచ్చేసి ఇప్పుడు పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేస్తున్నానండి. చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను. చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. కింద వైపు ఏమన్నా మనం స్టిచ్ చేసే విధానంలో ఏమన్నా ముడతలు ఏమన్నా పడ్డాయా, ఫోల్డ్ అయిందా క్లాత్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మొత్తం ఘాటు పెట్టేసుకొని లోపల వైపుకి మళ్ళీ ఇచ్చేయడమే ఈ క్యాన్వాస్ని. చూడండి. ఈ మూల దగ్గర అయితే ఖచ్చితంగా ఘాటు పెట్టాలి. ఓకేనా? చూడండి. ఈ విధంగా నిదానంగా అన్ని ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి. మీకు అర్థమవడం కోసమే చాలా నిదానంగా అంటే నిదానంగా చూపిస్తున్నానండి. చూడండి. మొత్తం ఈ విధంగా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఈ క్యాన్వాస్‌ని వచ్చేసి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చివరన వచ్చేసి పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఓకేనా? స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా? చూడండి. ప్రతి కార్నర్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చేసి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి తిప్పుకోవాలండి. సూది దింపి పాదం ఎత్తానా మళ్ళీ మన వైపుకి తిప్పేసుకొని మళ్ళీ పాదం దింపి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి? ఈ విధంగా నిదానంగా సర్దుకోవాలి. క్యాన్వాస్ను డ్రెస్ క్లాత్ ఉంది కదా, అవి 2 కూడా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఈ మూలకు వచ్చేసిన తర్వాత మళ్ళీ సూది దింపి పాదం ఎత్తాలండి. ఓకేనా? ప్రతి మూల దగ్గరికి వెళ్ళిన తర్వాత అట్లాగే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? డైరెక్ట్గా అట్లాగే కుట్టేసుకుంటూ రాకూడదు. ఓకేనా? చూసారు కదా ఫినిషింగ్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. చివరన కుట్టేసుకుంటూ రావాలండి. ఇంక లోపల వైపున క్లాత్ ఉంది కదా ఎక్సెస్, అదంతా కూడా హెమ్మింగ్ చేసేస్తానన్నమాట. ఓకేనండి? హెమ్మింగ్ చేసేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. చూడండి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. చూడండి ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల. తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మిడిల్కి మార్క్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మిడిల్కి మార్క్ చేసేసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ పొడవు వచ్చేసి 7.5 ఇంచులు అనమాట. 7.5 ఇంచుల వరకు ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఆల్రెడీ క్యాన్వాస్ కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా, అది స్టిచ్ చేయాలంటే ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని క్యాన్వాస్ కూడా మిడిల్కి మార్కింగ్ పెట్టుకున్నాను. క్యాన్వాస్కి వచ్చేసి నెక్ బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి క్యాన్వాస్కి మిడిల్కి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ ఆల్రెడీ ఇప్పుడు డ్రెస్ కుట్టాం కదండి బ్యాక్ పార్ట్లో ఆ కుట్టు ఇవి ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. ఓకేనండి? అప్పుడు ఈ పద్ధతి ఎందుకు అంటే మనకి నెక్ పక్కకు జరిగిపోదండి. పక్కకు జరిగిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకోసం అనమాట. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి.
అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తి సర్దుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా. ఒకసారి స్టార్ట్ చేసాం కదా కుట్టడం అనేసి అట్లాగే స్టిచ్ చేసుకుంటూ రాకూడదు. ఎందుకంటే కింద వైపున క్లాత్ వచ్చేసి ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని అక్కడక్కడ ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. చూడండి, గమనిస్తున్నారు కదా. ప్రతి మూల దగ్గరకు వచ్చేసరికి కరువు తిరిగే దగ్గర కంపల్సరీ అండి. రౌండ్ తిరిగే దగ్గర వచ్చేసి కంపల్సరీగా సూది దింపి పాదం ఎత్తాలన్నమాట. స్ట్రైట్గా ఉండే దగ్గర అవసరం లేదండి. చూడండి, పాదం గ్యాప్ తోటి మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇంక ఇప్పుడు ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నా. చూడండి, ఇదంతా కూడా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేయడమేనండి. ఫ్రంట్ నెక్ని ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేయడమేనండి. ఈ బ్యాక్ నెక్, ఈ ఫ్రంట్ నెక్ని కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను కటింగ్ వీడియోలో చెప్పున్నానండి. ఓకేనా. కటింగ్ వీడియోలో క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేయాలనేది ఆల్రెడీ చెప్పున్నాను అనమాట. అంటే ఒరిజినల్ పార్ట్కిను ఈ లైనింగ్కి ఏ విధంగా గమ్ పెట్టుకోవాలనేది కూడా ఆ వీడియోలో చెప్పున్నానండి. అవన్నీ కూడా కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ విధంగా లోపలికి మళ్ళీ చేసుకొని చివరిన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకోవాలి. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావాలి. ఇంకా మిగిలిన ఎక్సెస్ క్లాత్ ఉంది కదా లోపల వైపున క్యాన్వాస్, దానికి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనా. అంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది, అందుకోసమనండి. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. పైనుంచి కుట్టేటప్పుడు కూడాను ప్రతి రౌండ్ తిరిగే చోటు వచ్చేసి సూది దింపి పాదం ఎత్తాలండి. ఆ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, చివరికి వచ్చేసరికి ఈ విధంగా రప్పించి ఎండ్ చేసేయాలన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్ యూ షేప్ వచ్చిందా లేదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా. గమనించండి, ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేశాను. నెక్ వైపున మళ్ళీ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 1/4 ఇంచ్ నెక్ వైపున మాత్రమే పెట్టాను, షోల్డర్ వైపున కాదనమాట. ఎందుకంటే ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకు వచ్చేసి నెక్ వైపున పట్టుకొని ఉంటుందండి, షోల్డర్స్ జారిపోవన్నమాట. గమనిస్తున్నారు కదండి. నెక్ వైపున వచ్చేసి 3/4 ఇంచ్ పెట్టాలి, షోల్డర్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనమాట. ఇది కట్ చేసేటప్పుడే మనం కట్ చేసిస్తున్నా పర్వాలేదు, లేదా స్టిచ్ చేసేటప్పుడైనా ఈ విధంగా ఫ్రంట్ 3/4, బ్యాక్ వచ్చేసి 1/2 ఇంచ్, షోల్డర్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని కుట్టేస్తే సరిపోద్దండి. ఇక్కడ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా కుట్టు వేసానని. ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టాను. ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ వైపున వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి షోల్డర్ వైపు ఏమో నార్మల్గానే ఉంచేసాను 1/2 ఇంచ్ గ్యాప్. ఓకేనండి. చూడండి, ఇటువైపున ఈ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా 1/4 ఇంచ్ నెక్ వైపున అదంతా కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద వైపున వచ్చేసి ఈ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది చూడండి. వీళ్ళకి వచ్చేసి ఈ లైనింగ్ తడపడం వల్ల ఎక్కువ క్రాస్ పోయిందండి. ఎక్కువ క్రాస్ పోవడం వల్ల నాకు నుంచి క్లాత్ తగ్గిందనమాట. సరే, సైడ్ మనకు క్లాత్ మిగులుద్ది కదా, దాన్ని వచ్చేసి నేను ఈ విధంగా జాయిన్ చేస్తాను. ఒక 1 ఇంచ్ అయినా మనకి లెంత్ పెరుగుద్ది కదా అనేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి పై వైపున ప్లేస్ చేసేసి ఈ క్లాత్ని, అది వచ్చేసి ఒక 4 ఇంచెస్ 3 ఇంచెస్ క్లాత్ ఉంటుందండి. 3 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. దాన్ని ఆ విధంగా పై వైపున పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది గమనించండి. ఓకేనా. మనకి ఈ విధంగా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కూడా కుట్టేసుకోవచ్చండి. క్లాత్ ఎక్కువ ఉంటే ఆ క్లాత్ని ఆల్రెడీ ఉంది కదా డ్రెస్కే జాయిన్ చేస్తున్నాం కదా లైనింగ్ క్లాత్ని, దాన్నే ఫోల్డ్ చేసేసి కుట్టేస్తే సరిపోద్ది అనమాట. చూడండి, ఈ చివరినే ఈ ఎక్సెస్ క్లాత్ని వచ్చేసి కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది గమనించండి. కింద వైపున కూర పాటే కాబట్టి ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను. ఒక ఫోల్డింగ్ ఆ విధంగా చేసేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఒక 1.5 ఇంచుల లెంత్ పెరుగుద్ది అనమాట. ఓకేనండి. లైనింగ్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ లెంత్ పెరుగుద్ది అనమాట. చూడండి, ఈ విధంగా కింద వైపున కూర పాటు కాబట్టి ఒక ఫోల్డింగ్ చేసేసుకుని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇందాకైతే ఎక్కడైతే మనం కుట్టుపడిందో ఆ ఫోల్డింగ్ మీదే ఇంకో కుట్టు వేస్తున్నాను. అసలు బయటకు వచ్చేసి అది కనపడదండి. మనము సపరేట్గా క్లాత్ పెట్టి స్టిచ్ చేసామనేది తెలియదు అనమాట. ఫోల్డ్ చేసి కుట్టినట్టే ఉంటుంది అనమాట. 1.5 ఇంచుల వెడల్పుతోటి మనం ఫోల్డ్ చేసి కుట్టినట్టే ఉంటుంది. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్కి ఈ సైడ్ వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ని వచ్చేసి లైనింగ్కి జాయిన్ చేసేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఇక్కడ ఇంతకుముందు గమ్ పెట్టేసాం కదా, అది తీసే కదండి మనం స్టిచ్ చేసాము. మళ్ళీ ఈ రెండింటిని కలిపి జాయిన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం సైడ్ కుట్టుకునేటప్పుడు వచ్చేసి కట్స్ని ఫోల్డ్ చేసి కుడతాం కదా ఈ క్లాత్ అంతటిని కూడాను, అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకోసమనండి
ఇప్పుడు ఏ విధంగా అయితే ఒకవైపు స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా స్టిచ్ చేస్తాను. అదైతే నేను చూపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి అండి. హ్యాండ్కి ఏ విధంగా బటన్స్ని స్టిచ్ చేస్తాననేది చూడండి. నేను వచ్చేసి బటన్స్ని ఆల్రెడీ థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, వాటితోటి తయారు చేశానండి. అవి ఎట్లా అనేది తెలిసిందే కదండి అందరికీ. ఇంకా హ్యాండ్కి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద వైపున మార్క్ చేసేసుకున్నాను. ఆ మార్కింగ్ మీదండి మనం ఈ బటన్స్ని తయారు చేసుకున్నాం కదా, ఈ పోట్లీ బటన్స్గా ఇవి వచ్చేసి ఆ 1 ఇంచ్ మార్కింగ్ మీద ప్లేస్ చేసి ఒక్కొక్క బటన్కి వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా నిదానంగా ఆ మార్కింగ్ మీదే ఒక లైన్ మార్కింగ్ పెట్టి డ్రా చేసుకున్నాం అనుకోండి, ఆ మార్కింగ్ మీదే వీటిని ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడం అనమాట. చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ బటన్స్కి వచ్చేసి కింద వైపున ఏ విధమైన ఖర్చు కనపడదు అనమాట. ఏ విధంగా ఇట్లా ఎందుకు కుడుతున్నాను అనేది మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుందండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఈ బటన్స్ అన్నిటిని కూడా నా మార్కింగ్ మీద పెట్టేసుకొని 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావడమే అనమాట. చూడండి ప్రతి బటన్ని ప్లేస్ చేసినప్పుడు వచ్చేసి ఇది సింగిల్ పాదం అయితే ప్రాబ్లం లేదండి, డబల్ పాదం కాబట్టి ఈ విధంగా పాదం సూది దింపి పాదం ఎత్తి ఆ బటన్ ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూడండి అప్పుడు మీకు ఆ బటన్స్ అనేవి పక్కన జరిగిపోవు అనమాట. అందుకోసమనండి ఆ విధంగా పాదం ఎత్తి మళ్ళీ పాదం దించి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూసారు కదా ఈవెన్గా చక్కగా వచ్చాయా లేదా. ఓకేనండి. ఈ కింద ఈ ఎక్సెస్ ఉంది కదా, ఇదంతా కూడాను కట్ చేసేస్తున్నానండి ఇప్పుడు. ఓకేనా. ఈ క్లాత్ ఎక్కువ థిక్గా ఉండడం వల్ల నేను మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ కింద కూడా దారం చుట్టాను అనమాట. ఎక్కడ వరకు అయితే దారం చుట్టాను కింద వైపున అక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. ముందు బటన్ థర్మాకోల్ బాల్ ప్లేస్ చేశాను కదా క్లాత్లో, థర్మాకోల్ బాల్ని టైట్గా కొంత దారం చుట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ దారం చుట్టానండి. ఓకేనా. ఈ క్లాత్ ఎక్కువ థిక్నెస్ వల్ల క్లాత్ విచ్చుకున్నట్టు ఉందనమాట. అది మనం కుట్టేటప్పుడు మనకి కుట్లో వచ్చేస్తుంది అనమాట. అందుకోసం నేను కింద వైపున కూడా ఈ విధంగా దారం చుట్టాను అనమాట. అదంతా కూడా ఇప్పుడు కట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. ఒక ఫోల్డింగ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ ఆ విధంగా ఎక్కడ వరకైతే మనం థర్మాకోల్ బాల్ని ప్లేస్ చేసి స్టిచ్ చేసామో అక్కడ వరకు ఈ ఖర్చు కనిపించకుండా, ఓకేనా. ఆ బటన్స్ కోసం కింద వైపున ఎక్సెస్ క్లాత్ అంతా ఉంది కదా, ఆ క్లాత్ కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఈ క్లాత్ని 2 ఫోల్డింగ్లు చేసేసుకుని నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. గమనించండి నేను డబుల్ పాదమే యూజ్ చేశాను. ఓకేనండి. చూడండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. అందుకోసం ఒకసారి ట్రై చేయండి. అంటే వీటిని కుట్టే విధానంలో చాలా రకాలు ఉండొచ్చు, కానీ ఈ మెథడ్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కింద వైపున ఈ క్లాత్ని వచ్చేసి ఎక్సెస్ పెట్టుకున్నాం కదండి మనం 1 ఇంచ్ క్లాత్ని, ఆ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి చివరి వరకు. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని మళ్ళీ ఏ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తాను అనేది గమనించండి. ఇప్పుడు చివరి వరకు కుట్టేశాను కదా, ఇప్పుడు చూడండి ఈ విధంగా లోపలికి మళ్ళీ ఇచ్చేసాను. ఇప్పుడు వరకు స్టిచ్ చేసాం కదా, ఆ క్లాత్ అంతటిని కూడా లోపలికి మళ్ళీ ఇచ్చడం వల్ల ఈ బటన్స్ మనకి కింద వైపు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి చివరిన ఒక కుట్టు వేస్తున్నానండి. ఓకేనా. బటన్స్కి చివరిన ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఓకేనా. అందుకోసం చివరిన ఒక కుట్టు వేస్తున్నాను. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల వైపున మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ వేస్తానండి. చూడండి హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే ఈ క్లాత్ థిక్గా ఉంది కాబట్టి నేను వచ్చేసి లైనింగ్ యూజ్ చేయలేదు. ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఎక్కడికైతే ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ మీద కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ బాగుందా లేదా. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్కి కూడాను ఈ విధంగా బటన్స్ని అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనము బాడీకి జాయిన్ చేసేద్దాము. చూడండి జాయిన్ చేసే ముందు హ్యాండ్స్ని గమనించుకోండి. షోల్డర్స్ దగ్గర మనం షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తాయండి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఉంటే అక్కడ ఎక్సెస్ క్లాత్ని కట్ చేయాలన్నమాట. ఏది రైట్ హ్యాండ్ ఏది లెఫ్ట్ హ్యాండ్ అని చెక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ హ్యాండ్కి ఘాటు పెట్టాం కదండి, ఆ మిడిల్కి ఘాటు పెట్టింది ఆ షోల్డర్ కుట్టు మీదకి ఉండాలన్నమాట. ఓకేనా. ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకుంటూ వచ్చేటప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఈ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు కూడాను
2 కుట్లు వేయాలన్నమాట. చూడండి ఒకవైపున వచ్చేసి ఒక స్టిచ్ వేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ విధంగా నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. చూడండి మళ్ళీ ఇక్కడ రివర్స్ చేసేసి మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాను, ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో హ్యాండ్ని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ ప్లేస్ చేసేసుకొని షోల్డర్ కుట్టు మీద షోల్డర్ దగ్గర నుంచి ఇంకా కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి నేను ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేశాను కదండి, అది ఏ విధంగా మీకు అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే కదండి నాకు ఏదైనా తెలుస్తుంది, అర్థమవుతుంది కూడాను. ఓకేనా, నేను ఏ విధంగా చెప్తున్నాను మీకు అర్థమవుతుందా లేదా ఇవన్నీ కూడా తెలియాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవైపునైతే 2 కుట్లు అయితే స్టిచ్ చేశాను కదండి, ఇంకో వైపున వచ్చేసి ఇంకో కుట్టు వేస్తున్నాను. చూడండి ఓకేనా, మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట. మీరు చూస్తూ ఉండండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడాను చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది కూడా చూడండి. ఓకేనా, మనము ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా ఇంపార్టెంటే కదండి, అందుకోసం పర్టికులర్గా ఫిట్టింగ్తో పాటును ఫినిషింగ్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నానండి. మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. ఓకేనా, ఒకవైపున అయితే ఏ విధంగా పిన్ పెట్టేస్తానో సేమ్ అదే విధంగా చంక వైపున ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్తో మనకు పని లేదండి, ఫ్రంట్కి బ్యాక్కి చంక వైపున ఎక్కడ రన్నర్తో మార్క్ చేసుకున్నాం ఆ మార్కింగ్ని ఆ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇంకొచ్చేసి మనం సైడ్ జాయిన్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. ఈ డ్రెస్ను వచ్చేసి నేను ఆది డ్రెస్ ప్రకారమే కట్ చేశాను. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఆది డ్రెస్లో నుంచి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి హ్యాండ్ లూజ్ నుంచి చంక్ లూజ్ వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలండి. కింద వైపున పిన్ పెట్టేస్తున్నాను కదా, ఆ పిన్ని తీసేసుకొని ఇంకా ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి ఇక్కడంతా కూడాను నేను రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. సైడ్ ఎక్కడ కుట్టు పడుతుందో అక్కడంతా కూడాను నేను రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. ఎక్కడైతే మార్కింగ్ పడిందో ఆ మార్కింగ్ మీదే నేను కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇది కటింగ్ చేసేటప్పుడే మనము మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీ ఉంటుందండి. అందుకోసం చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేశాను. ఇప్పుడు కుట్టు మీదే ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీదే కుట్టుపడాలి. అక్కడి నుంచి పక్కకు జరిగి పాదం గ్యాప్ తోటి మళ్ళీ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకోండి. అప్పుడు వచ్చేసి మీకు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఒక 2 కుట్లు వేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక 2 కుట్లు వేస్తాను పాదం గ్యాప్ తోటి. చూడండి ఇక్కడ అంతా కూడాను పాదం గ్యాప్ ఉండాలి. చివరికి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ దగ్గర నుంచి కుట్టు మీద కుట్టు రావాలండి ఇక్కడ. కానీ ఇక్కడంతా కూడాను కుట్టు మీద కుట్టు వస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది, లేకపోతే ముడత వచ్చేస్తుంది సైడ్ కట్స్ దగ్గర. చూడండి ఓకేనా, ఈ విధంగా 4వ కుట్టు కూడా వేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా 4 కుట్లు వేసేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నా. చూడండి ఒకవైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ చూపించలేదు ఏంటంటేను, బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ డాట్స్ మార్క్ చేసుకున్నానండి, అది ముందే స్టిచ్ చేయాల్సింది కానీ మర్చిపోయానండి. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వచ్చేసి ఒక 9 ఇంచెస్ పొడవుతోటి మార్క్ చేసుకుని ఉన్నాం అనమాట. బ్యాక్ వైపున ఆ 9 ఇంచెస్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా 2 కుట్లు వేస్తున్నానండి. స్టార్టింగ్ ఎండింగ్ సన్నగా రావాలండి. మిడిల్కి వచ్చేసరికి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి డాట్ని. ఓకేనా, స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టామనుకోండి ఎక్కువ ముడతలాగా వస్తుంది. అందుకోసం ఒకవైపున ఒక డాట్ని స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా డాట్ని స్టిచ్ చేస్తున్నానండి.
చూడండి ఈ డాట్ని స్టిచ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి లూజ్ ఎక్కువ ఉంటుందండి. ఆ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి ఈ విధంగా బ్యాక్ సైడ్ డాట్ వేసామనుకోండి, వాళ్ళకి ఇంకా లూజ్ ఉండదు, పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టు ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఎవరికైనా కూడాను వేసుకోవచ్చండి. సీట్ ఎక్కువనే వాళ్ళకి అనేవాళ్ళే కాదు, నార్మల్గా ఎవరికైనా కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ సీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి వచ్చేసి బ్యాక్ సైడ్ ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ సైడ్ కట్స్గా ఆ విధంగా పిన్ పెట్టేసుకున్నాను ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ఉండడం కోసమనండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ ఇక్కడ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఎక్కడైతే మార్కింగ్ ఉందో రన్నర్తో మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. చూసారు కదండి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇంకా చంక దగ్గర ఆల్రెడీ మనం పిన్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ వరకు కూడాను కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకొచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. సేమ్ అదే విధంగా మళ్ళీ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. ఈ విధంగా 3 లేదా 4 కుట్లు వేయాలి ఖచ్చితంగా కూడా. ఓకేనా. కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి ఇక్కడికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి రివర్స్ చేసేసుకొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఒక 3 కుట్లు వేసాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకొక కుట్టు వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయాలన్నమాట. చూసారు కదండి, సైడ్ చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేయాలనేది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ వచ్చేసి కట్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూద్దామండి. స్టార్టింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనం 1 ఇంచ్ వెడల్పుతోటి ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ కోసం క్లాత్ని, అది వచ్చేసి 2 ఫోల్డింగ్లు చేయాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి. ఓకేనండి. ఈ విధంగా 1 ఇంచే విడిచిపెట్టాం కదా, ఆ 1 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. మీరు చూస్తూ ఉండండి సైడ్ ఎంత పర్ఫెక్ట్. మీరు స్టార్టింగ్లో ఆల్రెడీ చూసారు కదా కట్స్ వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడికి వచ్చేసరికి కింద వైపున క్లాత్ వచ్చేసి లూజ్ లేకుండా పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సూది దింపి పాదం ఎత్తేసి మన వైపుకి మళ్ళించుకోవాలండి. చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఒక లేయర్ కుట్టాం కదా, ఆ లేయరు కుట్టబోయే లేయరు దగ్గరికి పక్కకి జరిపి పట్టుకోవాలి. పక్కకి జరిపి పట్టుకున్న తర్వాతే అడ్డంగా స్టిచ్ పడాలండి. ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కింద వైపున క్లాత్ లూజ్ ఉండకూడదు. ఇంకో వైపున 1 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టుకున్నాం కదా, అదంతా కూడాను ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. స్టార్టింగ్ వచ్చేసి మనం సైడ్ కట్స్ని స్టిచ్ చేసే విధానం ఏంటంటే ఎక్కడికైతే ఫోల్డ్ చేసామో క్లాత్ని అక్కడే కుట్టుబడాలి. ఓకేనండి. తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఒరిజినల్ వైపు నుంచి వేయాలండి. అది ఏ విధంగా వేయాలనేది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడు చూడండి, ఇది ఒరిజినల్ వైపు నుంచి తర్వాత చివరిన కుట్టు వేసుకుంటూ రావాలండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి సైడ్ కట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అది సిల్క్ కానీ క్రేప్ కానీ ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడాను పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తాయండి సైడ్ కట్స్. ఓకేనా. చూడండి ఇక్కడికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ రివర్స్ చేసేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అండి. చూడండి చివరికి వచ్చేసరికి ఎండ్ చేసేసాను రబ్ ఇచ్చేసి. సేమ్ ఒక వైపున ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసామో సైడ్ కట్స్ని సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఆ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుబడాలి ఫస్ట్. ఓకేనండి. చూడండి ఎంత సింపుల్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఏదైనా కూడాను కొత్త వాళ్ళైతే వేస్ట్ క్లాత్ మీద కట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. డైరెక్ట్ ఒరిజినల్ మీదకైతే వెళ్ళొద్దండి కొత్త వాళ్ళకైతే, ఇది నా సలహా. ఓకేనా. ఈ విధంగా సర్దుకొని నిదానంగా అక్కడక్కడను పాదం ఎత్తి సూది దింపి పాదం ఎత్తుకొని సర్దుకుంటూ ఉండాలండి క్లాత్ని. ఓకేనా. చూడండి
ఇక్కడికి వచ్చేసరికి సైడ్కి వచ్చేసరికి కింద వైపున ఏ విధమైన ముడతలు లేకుండా క్లాత్ లూజ్ లేకుండా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ గమనించండి, అడ్డంగా కుట్టుబడేటప్పుడు ఒకవైపున ఒక లేయర్ని కుట్టాం కదా, అది కుట్టబోయే లేయర్ ఉంది కదా, ఈ రెండు పక్క పక్కకి జరిపి పట్టుకోవాలండి. పక్క పక్కకి జరిపి పట్టుకున్న తర్వాతే మనకు అడ్డంగా కుట్టు వేయాలి. ఓకేనా. ఇంకొక వైపున కూడాను 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదా ఖర్చు ఫోల్డింగ్కి, ఆ 1 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసేసాను. మళ్ళీ ఇప్పుడు కుట్టబోయే కుట్టు వచ్చేసి పై వైపు నుంచి, పైన ఒరిజినల్ వైపు నుంచి కుట్టుకుంటూ రావాలండి. చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసి చూడండి, మీకు సైడ్ కట్స్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. అది ఫ్యాబ్రిక్ ఏ టైపు ఫ్యాబ్రిక్ అయినా కూడాను. ఓకేనా. చూడండి. చూసారు కదండి. ఇంకా బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఏమి స్టిచ్ చేయలేదు. ఇంకా ఫ్రంట్ వైపున కూడా కింద వైపున ఏ విధమైన ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, మీకు ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను. చూడండి. లోపల వైపున ఫ్రంట్ వైపుకి బ్యాక్కి కూడాను ఎక్సెస్ క్లాత్ ఉంది కదండి, అదంతా కూడా హెమ్మింగ్ చేసేస్తానండి. చూడండి ఫ్రంట్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా బటన్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అండి. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. చూడండి, బ్యాక్ సైడ్ కూడాను యూ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారు కదా, బ్యాక్ సైడ్ డాట్స్ వేయడం వల్ల కూడాను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, వేసి ట్రై చేయండి అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.